శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, ఢిల్లీలో ఉద్యమిస్తున్నటువంటి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే, నీట్కు పేపర్ లీక్ బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు చేపట్టాల్సిందే అని ఏదైతే విద్యార్థుల ఉద్యమం జరుగుతూ ఉన్నదో, నిన్నటి రోజున కేటీఆర్ తన 50వ జన్మదిన వేడుకలను కూడా రద్దు చేసుకొని నిన్నటి రోజున ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల్సిందే అని చెప్పిన పరిస్థితి చూడవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే, హైడ్రా అనేది ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నదని ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయో అది నిజమే అని నిన్నటి రోజున హైకోర్టు కూడా ధృవీకరించింది. ఆయనను మరి ఇక్కడ అరెస్ట్ చేయడానికి కూడా వెనుకాడమని, అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని చెప్పి మరోసారి కూడా హెచ్చరిక జారీ చేసిన అంశాన్ని చూడవచ్చు. ముందుగా నమస్తే తెలంగాణ చూసినట్టయితే, మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది లీక్ ఇన్ ఇండియా. మోదీజీ జెన్జీ గర్జిస్తున్నది, ఎవరితో పెట్టుకోవద్దో మీరు వారితోనే పెట్టుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, యువతకు క్షమాపణ చెప్పి కేసులు ఎత్తివేయాలి, విద్యార్థులు యువతరం సాగిస్తున్న పోరాటానికి అండగా బీఆర్ఎస్ ఉంటది అని కేటీఆర్ చెప్పడం జరిగింది. నీట్ లీక్ ఒకటే కాదు, జవాబుదారి దానికోసమే పోరు. కేంద్ర మంత్రిని కాపాడేందుకు యువతపై ఉక్కుపాదమా? మోదీని అంటే కేడీ రేవంత్ కోపం ఎందుకు వస్తున్నది? ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా. పరీక్షలు ఎట్లా రాయాలనో ఛాయ్పై చర్చ పెట్టే మోదీ లీకులపై మాత్రం మాట్లాడేందుకు, కేవలం పేపర్ లీకుల గురించే కాదు, 12 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలపై యువత ఆగ్రహంతో ఉన్నది. వాళ్ళ జవాబుదారీతనం కోసం అడుగుతున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వనందుకు ఆగ్రహంతో ఉన్నారు. కానీ మీరేం చేశారు? మేక్ ఇన్ ఇండియా అని అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చిండ్రు. మోదీజీ వారేమైనా మీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అడుగుతున్నారా? న్యాయం చేయాలని, భవిష్యత్తును కాపాడాలని అడుగుతున్నారు. విశ్వగురువు ఎందుకు నోరిప్పడం లేదని నిలదీస్తా ఉన్నారు. ఢిల్లీ వీధుల్లో పోరాడుతున్న వారిని ఉగ్రవాదులు, దేశద్రోహులని, పాకిస్తాన్ నుంచి నిధులొస్తున్నాయని కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజంగా కేంద్రానికి బాధ్యత, చిత్తశుద్ధి ఉంటే ఉద్యమిస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్ళి చర్చలు జరిపి సమస్యను ఎప్పుడో పరిష్కరించేది. మరి ఏం జరుగుతా ఉన్నది? ఇవాళ నీట్ పేపర్ అనేక సార్లు కూడా మరి లీక్ అవుతా ఉన్నది. కేంద్రం నిర్వహించే పరీక్షలో మరి ఈ నీట్ లీకేజీల ద్వారా అనేక మంది విద్యార్థులు అసూలు బాస్తా ఉన్న పరిస్థితి. మరి దీంతో ఈ పదే లీక్లు అవుతా ఉన్నా కూడా ఎలాంటి చర్యలు చేపడతలేరని కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవలనే ఏదైతే సుప్రీంకోర్టు సిజేఐ మరి మాట్లాడిన ఆ మాటలకు నిరసనగా పుట్టిందే కాక్రోచ్ జనతా పార్టీ. అది ఇప్పుడు ప్రభుత్వ విధానాల మీద మరి ఇక్కడ పోరాటం సాగిస్తూ విద్యార్థులందరినీ ఐక్యం చేసింది. ఆ జెన్జీని మరి ఇక్కడ ఖచ్చితంగా ప్రభావితం చేస్తా ఉన్న పరిస్థితి. దాంతో ఇవాళ కేంద్రం తలొగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. అయినా కూడా వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్నే మరి ఇక్కడ రాజీనామానే కోరుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. గద్దె దిగాల్సిందే అని మరి ఇక్కడ జెన్జీ అంటా ఉంటే దిగేదే లేదు అంటా ఉన్నది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి రాజీనామాపై సందిగ్ధత, డిమాండ్ పై వెనక్కి తగ్గని విద్యార్థులు, రాజీనామా కుదరదంటున్న కేంద్రం, ప్రత్యామ్నాయ చర్యలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడి. మరోవైపు విద్యార్థులతో కేంద్రం చర్చలు, డిమాండ్లపై చర్యలకు నేటి వరకు గడువు, విద్యార్థుల పరిహారం, కేసుల ఎత్తివేతకు అంగీకారంగానే మరి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడంలో మాత్రం మరి ఇక్కడ ఏదైతే షేమ్ ఫీల్ అవుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళ ఆందోళనకు తలొగ్గి రాజీనామా చేసినట్టు అయ్యే ఉంటే మరి వాళ్ళకు తలంచినట్టు అవుతుంది అని చెప్పి మరి దానికి ఏదైతే ఎన్టీఏకి సంబంధించిన సిబ్బంది అందరినీ 47 మంది మీద కూడా వేటేసింది. కానీ ఈ ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఇంకా ఆచితూచి అడుగులేస్తా ఉన్న పరిస్థితి. ఇక మన బిల్లి బండి సంజయ్ ఏమంటాడు? విద్యార్థులు కాదు, వాళ్ళు అరాచకవాదులట. యువత పోరాటంపై నోరు వారేసుకున్న బండి సంజయ్, వారి ఆందోళన వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నది, ఆయుధాలతో పోలీసులపైనే దాడి చేశారు, ధర్మేంద్ర రాజీనామా పరిష్కారం కాదు, లీకులు అన్ని రాష్ట్రాల్లో అయినాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో పాటే మాదైందని చెప్తావా? ఇక్కడ ఎలాంటి బాధ్యత లేని, ఎలాంటి అసలు దానికి హోదాకు తగ్గ మరి ఆ విలువ ఇవ్వనటువంటి ఆయన ఇలా కేంద్ర మంత్రి అయినరు. ఎవరన్నా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు అరాచకవాదులు అవుతారు, పాకిస్తాన్ మద్దతుదారులు అవుతారు ఈ బండి సంజయ్ దృష్టిలో. మరి జెన్జీ ఉద్యమం ఏదో ఇక్కడ తెలంగాణలో నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడేమో. రేపటి రోజున ఇక్కడ జెన్జీ కూడా తిరగబడితే బండి సంజయ్ మళ్ళీ కార్పొరేటర్ స్థాయికి పోక తప్పది. హైడ్రా భయానకం, ఆ పేరు వింటేనే ప్రజలు భయపడిపోతున్నారు. కమిషనర్కు ఇంత అహంకారమా? హైకోర్టు వ్యాఖ్యలు.
హైడ్రాకు అసాధారణ అధికారాలతో కీలక శాఖల నిర్వీర్యం, ప్రభుత్వ యంత్రాంగం అంతా చచ్చుబడిపోయింది, అలాంటప్పుడు ఇతర చట్టాలను రద్దు చేయండి, హైడ్రా చట్టం ఒకటే ఉంటుందని ప్రకటించండి, ఒక్క కేసులో 3 సార్లు ధిక్కరణలు అసాధారణం, హైకోర్టు చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటివి లేదు, కొందరిపైన హైడ్రా వివక్ష ఎందుకోసమో తెలుసు, కోర్టు ధిక్కరణకు పాల్పడిన కనీసం క్షమాపణ చెప్పడా, బేషరతు క్షమాపణ చెప్తేనే అఫిడవిట్కి అనుమతిస్తాం, ఆ తర్వాతే సైనిక జోక్యం ఉత్తర్వులపై తుది నిర్ణయం. హైడ్రాపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు, ఏజీపై గౌరవంతో ఆర్మీ యాక్షన్ ఆదేశాలు నిలిపివేత. మరి ఇక్కడ హైడ్రా అంటే రాజ్యాంగేతర శక్తిగా మరి ఇక్కడ వ్యవహరిస్తా ఉన్నది. ఏదైతే మరి అయిన వారి కోతీరు కాని వారి కోతీరు అన్నట్టు ఇక్కడ అనేక రకాల చెరువులు కుంటలు ఉంటే వాటి అన్నిటికి జోలికి పోదు, సెలెక్టెడ్ గా మాత్రమే పోతా ఉన్నదని ఆల్రెడీ హైకోర్టే వ్యాఖ్యానించింది. అని అంటే హైడ్రా ఏ విధంగా దుర్వినియోగం జరుగుతూ ఉన్నది. హైడ్రా కేవలం జీవో ద్వారా ఏర్పడ్డది. మరి జీవో ద్వారా ఏర్పడ్డ ఈ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా పక్కన పెట్టి హైడ్రా అనే సర్వ అధికారం చెలాయించడం ఇది ఎంతవరకు సమంజసం? కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తా ఉన్నది. ఒకే అంశం మీద 3 సార్లు కోర్టు ధిక్కరణతో పాల్పడంతో హైడ్రా అధికారిని ఆర్మీ ద్వారా, ఎందుకంటే మాకు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అని అంటే ఎంతకు దిగజారింది ఈ ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకు దిగజారింది వాళ్ళ ప్రతిష్ట అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఇలా హైడ్రా అధికారిని ఆర్మీ ద్వారా బంధించి కోర్టులో హాజరుపరుస్తాం, కస్టడీకి పంపిస్తాము అని చెప్పి మరి ఇక్కడ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే ఇప్పటి వరకు హైడ్రా తీరును ఏదైతే ప్రతిపక్షాలు మరి వ్యతిరేకిస్తున్నాయో, ముఖ్యంగా బీఆర్ఎస్ ఏ విధంగా అయితే వ్యతిరేకిస్తున్నదో అదంతా కూడా నిజమే అని చెప్పి హైకోర్టే ధృవీకరించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇప్పటికీ 3 సార్లు ధిక్కరణ చేసి కనీసం క్షమాపణ కూడా అడుగుతలేడు రంగనాథ్. ఇంత అహంకారం ఎందుకు? అంటే ప్రభుత్వం నీ వెనుక ఉన్నదని చెప్పి నువ్వు చేస్తే న్యాయ వ్యవస్థ అపహాస్యం చేయాలని చూస్తే నేను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. నిన్న 50వ పుట్టినరోజు సందర్భంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ సంతోష్ కుమార్ కోరిక మేరకు కూతురు రియాన్స్ తో కలిసి మొక్కను నాటుతున్న కేటీఆర్ అట. మరి ఇక్కడ కేసీఆర్ వాళ్ళ అమ్మ శోభమ్మ కూడా ఇద్దరు ఆశీర్వదించిన పరిస్థితిని చూడవచ్చు. ఇక జగిత్యాల జిల్లాలో విష జ్వరాలు 2 రోజుల్లో 2 చిన్నారుల మృతి. పొరన్న గ్రామంలో విషాద ఛాయలు. జ్వరాలతో మంచం పట్టిన గ్రామస్తులు వైద్య శిబిరం నిర్వహించిన అధికారులట. మళ్ళా విష జ్వరాలు, ఏదైతే వర్షాలు పడతా ఉన్నాయో విష జ్వరాలు వాతావరణం చేయంతోటి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక మక్కల టెండర్లో కాసుల వర్షం. మార్క్ఫెడ్ టెండర్లో గూడుపుటాని జడ్చర్లకు 76 కోట్లకు పైగా లాభం. మార్క్ఫెడ్ వద్ద 2200కు కొని మార్కెట్లో 2400లకు పైగా అమ్మకం. ఆగమేఘాలపై మక్కల టెండర్లు ఖరారు. చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి 2200 విక్రయించిన వారానికే మరో టెండర్ పిలిచిన మార్క్ఫెడ్ తాజాగా 2400 నిర్ణయం. జడ్చర్లతో బిడ్డర్లతో మిలాఖత్ అయినట్టు ఆరోపణట. మరి 76 కోట్లకు పైగా బిడ్డర్లకు లాభం జరిగిందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తానికి అవినీతికి కాదేది అనర్హం అని ఎక్కడ దొరికితే అక్కడ దండుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక మునుగోడులోని మురికి కడుక్కో, మా నియోజకవర్గాలపై మేము పెత్తనమైంది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు, లంబాడి యాదవ సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు చెరువు మంత్రి పదవి ఇవ్వండి, కోమటిరెడ్డి బ్రదర్స్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందెల సామేల్ ఘాటు వ్యాఖ్యలు అని చెప్పి మరి తుంగతుర్తిలో ఏదైతే ఈయన బీఆర్ఎస్ నుంచి మరి తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఏదైతే కాంగ్రెస్ లో చేరి మరి ఈయనకు కాంగ్రెస్ లో చేరేటప్పుడు ఈయనకు టికెట్ ఇవ్వడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ మరి పూర్తి స్థాయిలో సహకరించింది. ఎందుకు అని అంటే అక్కడ అద్దంకి దయాకరు మరి ఇక్కడ టికెట్ ఇవ్వాల్సి ఉండే అద్దంకి దయాకర్ను బదికి రాకుండా చేయడం కోసం వీళ్ళు మరి ఆ మందుల సామేలకు మరి ఏదైతే వెన్నుదానిగా నిలిచే ఇప్పుడు వాళ్ళనే వ్యతిరేకిస్తా ఉన్న పరిస్థితి. అందుకే ఏమంటా ఉన్నాడు, వినాశకాలే విపరీత బుద్ధి, సామేలను గెలిపించి తప్పు చేశా, తప్పుడు వ్యక్తికి పార్టీ టికెట్ ఇప్పించా, అందుకు కార్యకర్తలు నన్ను క్షమించాలి, నాపై వ్యాఖ్యలు చేయడం సామేలు విజ్ఞతకే వదిలేస్తున్నా అని మరి మందల సామేలు ఆయన మాట్లాడితే ఆ తలాతోక ఉండదు, నోటికి వచ్చినట్టు. ఇక ప్రతిపక్షాల మీదనైతే ఒంటికాలతోటే ఎగురుతాడు. ఇవాళ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఇడిచిపెడితే ఇవాళ మందుల సామేలు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అని అంటే కేవలం అద్దంకి దయాకర్ను అక్కడ ఎమ్మెల్యే కాకుండా చేయడం కోసం ఈయన లైన్లకు తీసుకొని వచ్చి పెట్టి ఈయనకు టికెట్ ఇప్పించిండ్రు, ఖర్చు అంతా మేమే పెట్టుకుంటామని చెప్పి దాంతో ఇవాళ ఆయన ఏదైతే ముఖ్యమంత్రికి దగ్గరై మళ్ళీ రాజగోపాల్ రెడ్డి విన్నే తిరగబడుతున్న పరిస్థితిని చూడవచ్చు. సాక్షి విషయానికి వస్తే నిధులు కప్పిన నిప్పు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి, నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు రాకపోవడంతో అంతర్మదనమాట. చాలా చోట్ల 10 కోట్లలో కాంట్రాక్ట్ పనుల బిల్లుల పెండింగ్, పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు, డబ్బులు లేవంటున్న ప్రభుత్వ పెద్దలు, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇచ్చిన 10 కోట్లతోటే సరి ఇప్పటి వరకు ఇచ్చింది లేదు రూపాయి కూడా. బాహాటంగా మాట్లాడకపోయినా తీవ్ర నిరాశ నిస్పృహల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలకు ఏం చెప్పాలంటూ సన్నిహితుల ఆవేదన. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రం 100 కోట్లు వస్తున్నాయంటూ ఆక్రోశం. భవిష్యత్ కార్యాచరణపై గుట్టుగా మంతనాలు. టచ్ లో 10 నుంచి 15 మంది. ఎవరికి టచ్ లో అన్నది తేటతెల్లమైతా ఉన్నది. కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదుగా. మరి రాబోయే రోజులలో తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా తమ భవిష్యత్తు కోసమైనా మరి పక్క పార్టీకి టచ్ లోకి వెళ్ళిపోయారట. 10,000 మందితో దీక్ష చేస్తా అని జడ్చర్ల ఎమ్మెల్యే మరి ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం. నాకు అన్నింటికంటే నియోజకవర్గ ప్రయోజనాలే ముఖ్యం. ఈ ప్రాంత ప్రజల గురించే నా ధ్యాస అంతా. జడ్చర్ల ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నా. మంజూరై 2 ఏళ్ళైనా నిధులు రాక సగం పూర్తయిన ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లు ఆగిపోయాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటా అని బాహాటంగానే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు అని అంటే ఇంకా బయటికి రాని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ మరి ఏదైతే పై పూతలతోటి మేము అంతా నడిపిస్తున్నాం అని అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యేలే ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ దుస్థితి ఆ విధంగా ఉన్నది. ఒకవైపు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు లేదు. 420కి హామీలకు అతిగతి లేదు. ఇవాళ పెన్షన్ 2,000 4,000 చెప్తా ఉన్న దానికి సంబంధమే లేకుండా పోయింది. మహిళలకు 2,500 ఎడవైనాయి. మహిళలకు మరి ఇక్కడ ఏదైతే యువతులకు స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయింది, రైతు బంధు మరి ఏదైతే ఓట్లు వస్తానే అనగానే ఆ రైతు భరోసా నిధులు విడుదలైతా ఉన్నాయి. ఎకరానికి 2 ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటూ ఇవాళ ఇచ్చిన అన్ని హామీలను తుంగలో దక్కి కనీసం నియోజకవర్గ అభివృద్ధి కూడా నిధులు ఇస్తలేరని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుతకుతలాడుతా ఉన్నారట. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. ప్రశ్నాపత్రాల లీకేజీపై ఇక ఉక్కుపాదమే. ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం. సోమవారం పార్లమెంట్ ముందుకు బిల్లు. ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్స్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 సవరణ. ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించాల్సిందే, రాజీ ప్రసక్తే లేదు. ఇక్కడ సిజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి ఈయన కలిసిందట. మరి జేపీ నడ్డాను కలిసి మరి దీనికి సంబంధించి రాజీనామా చేయాల్సిందే అని చెప్పి వీళ్ళు, రాజీనామా కుదరదు అని చెప్పి వీళ్ళు, అది ఒక్కదాని మీదే ఉన్నది. మరి దీనికి నీట్కి సంబంధించి ఏదైతే పోటీ పరీక్షలకు సంబంధించి కానీ అదేవిధంగా పై చదువులకు, ఉన్నత చదువులకు సంబంధించిన పరీక్షలకు కానీ పేపర్లు లీకేజీలు అయితే 10 సంవత్సరాల జైలు, 10 కోట్ల జరిమానా మరి విధించే కఠిన చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నామని చెప్పి మరి విద్యార్థులకు బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు. మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారని చెప్పి నిన్న రోజున కేటీఆర్ మాట్లాడిన మాటలను చూడవచ్చు. ఇక క్యూర్ జనావాసాల్లోనే ఇందిరా మిల్లు. నగరానికి దూరంగా ఉంటే పేదల ఉపాధికి ఇబ్బందులు వస్తాయి. ఔటర్ లోపల అనువైన ప్రభుత్వ భూములు గుర్తించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మరి ఇవన్నీ బరాబరే కానీ ఆ పేదలకు బయట ఉంటే ఉపాధి దొరకదు. కానీ ఆ పేదలకు 6 లక్షలు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు 6 లక్షలు ఎక్కడి నుంచి ఇచ్చుడో మరి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. రంగనాథ్ కస్టడీకి ఆదేశించే వాళ్ళమే. ఏజీపీ మరి ఆయనను గౌరవించి విడిచిపెట్టినామని హైడ్రా కమిషనర్ మీదనైతే తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కేంద్రం దిద్దుబాటు. ఎన్డీఏలో భారీ ప్రక్షాళన. 47 మంది ఉద్యోగులపై వేటేసిందట. అయినా కూడా జెన్జీ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకుంటలేరు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్తున్న పరిస్థితి. పాత అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలోకి. 22A జాబితాలో చేరుస్తున్న కలెక్టర్లు. గతంలో అన్ని అనుమతులతో నిర్మాణం ఇప్పుడు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయంటున్న అధికారులు. కొత్తగా రిజిస్ట్రేషన్ వెళ్తే నిరాకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు. భూ రికార్డుల సవరణతో మూల రికార్డులు పరిగణలోకి తీసుకుంటున్నామంటున్న కలెక్టర్లు. ఆందోళనలో ప్లాట్ల కొనుగోలుదారులు. మరి ఇక్కడ మనం ఒకటి ప్లాట్ కొనుక్కుంటున్నాము అంటే దానికి సంబంధించి మరి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అని ఆ పేపర్ల ద్వారానే చూసుకుంటాం. ఇవాళ వచ్చేటప్పటికి అవన్నీ ఆ అనుమతులన్నీ తప్పు అని చెప్పి మరి 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కొనుక్కున్న ప్లాట్లను కూడా ఇప్పుడు తిరిగి రీసేల్ చేద్దామంటే అవన్నిటిని నిషేధిత జాబితాలో పెట్టినట. ఇది మరి ఈ తుగ్లక్ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది, ఏ విధంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నదో మనం ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక పోలీసుల తీరుపై విచారిస్తాం. విద్యార్థులపై బలప్రయోగం పిటిషన్లను సోమవారం విచారణకు జాబితాలో పెడతాం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వెల్లడి. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను తాము పరిశీలిస్తామని స్పష్టీకరణ. పోలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలు కాలేదు. అత్యవసర విచారణను మేము తిరస్కరించామంటూ బాధ్యతారహితంగా వార్తలు మొన్న రోజున వచ్చింది. సిజేఐ మేము ఆ వీడియోలు చూసే సమయం మాకు లేదు అన్నదని మరి పత్రికలలో సోషల్ మీడియాలో వచ్చింది. అసలు మా దగ్గరికి ఆ పిటిషనే రాలేదు అని చెప్పి మరి ఇక్కడ సుప్రీంకోర్టు మీద కూడా ఇలాంటి నిరాధార వార్తలు రాయడం తప్పు. ఖచ్చితంగా పోలీసుల తీరు మీద మేము విచారణ చేస్తామని చెప్తున్న పరిస్థితి. ఇక విద్యార్థులను బెదిరిస్తారా? మీకు ఎంత ధైర్యం?
జేఎన్యూ ఢిల్లీ వర్సిటీలపై రాహుల్ మండిపాటు, విద్యార్థులపై పెల్లెట్ గన్తో కాల్పులు జరిపారంటూ ఫైర్. మరి ఇక్కడ బ్రహ్మాండమైన జెన్జీ ఉద్యమం జరుగుతూ ఉంటే దాన్ని ఓన్ చేసుకోవడంలో మాత్రం జాతీయ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పగలపదు. విద్యార్థుల ఉద్యమం ఉధృతంగా జరిగి ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నది సక్సెస్ అయి ముందుకు సాగుతున్న తరుణంలో దాన్ని హైజాక్ చేయాలని చూస్తే వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ రోజైతే మద్దతు అవసరమో ఆ రోజు మద్దతు ఇవ్వడంలో మాత్రం కాంగ్రెస్ విఫలమైంది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కూడా విఫలమైన పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రధాని పైనే పీఠముడట. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరంటున్న ప్రభుత్వ వర్గాలు, చేయాల్సిందే అంటున్న కాక్రోచ్ పార్టీ. పని ప్రదేశంలో సమీపంలోనే ఫ్లాట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. హైదరా కమిషన్ తీరు మారలేదు. విద్యార్థులపై దాడులు ఆపండి అంటున్న రాహుల్. మోదీ పేరెత్తితే రేవంత్ కోపం ఎందుకు? మరి ఇక్కడ దేశమంతా కూడా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళందరూ మోడీని వ్యతిరేకిస్తే ఒక రేవంత్ రెడ్డి మాత్రమే మరి మోడీని వెనకేసుకొస్తాడు. ఎందుకంటే ఆయనది ఏం పార్టీ ఇప్పుడు మరి ఆయనకే తెలియని పరిస్థితి ఉన్నది. అనేది టీడీపా, బీజేపీ, కాంగ్రెసా, లేకపోతే కొత్త పార్టీ పెడతాడా? మరి మొత్తంగానైతే కాంగ్రెస్ పేరు మీద ఈ పీరియడ్ అంటే దాటియాలని అయితే చూస్తా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. హైపవర్ కమిటీ పరిశీలన తర్వాత బిల్లుల చెల్లింపు. పాలమూరు రంగారెడ్డిలో కొత్త నిబంధనలు, ఆదేశాలు జారీ చేసిన సీఎస్. మల్లగుల్లాలు పడుతున్న నీటిపారుదల శాఖ అని చెప్పి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మరి దాని కాంట్రాక్టర్లు ఎవరు అన్నారో మనకు తెలిసిందే. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు మెగా కృష్ణారెడ్డి. మరి దానికి సంబంధించిన బిల్లులన్నీ తక్షణం విడుదల కావాలంటే అధికారులు రేపటి రోజున మీరు చేసినట్టే మరి రేపు వచ్చే గవర్నమెంట్ చేస్తే ముందుగా ఇరుకపోయేది మేమే. మీ ఇష్టం ఉన్నట్టు బిల్లులు మేము ఇయ్యము, దానికి సంబంధించిన నిబంధనలు అన్నింటినీ పాటిస్తా ఉన్నారా, వాళ్ళకు టైం బాండ్ పూర్తయిందా, ఇవన్నింటినీ కూడా చూసుకుంటాం. మీరు కాళేశ్వరం మీద కుట్రమని ఏ విధంగా అయితే మరి ఇక్కడ అధికారులను బలి చేయాలని ప్రయత్నం చేసిందో రేపటి రోజున మేము నిజంగానే ఈ తప్పు చేసి ఇరుకపోతామని చెప్పి థర్డ్ పార్టీకి మరి అప్పచెప్పిరట. థర్డ్ పార్టీ వీళ్ళ క్లియరెన్స్ ఇస్తేనే బిల్లులు ఇస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే అధికారులు ఏ విధంగా మరి జాగ్రత్త పడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకంగా పనిచేసింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ కుట్రపూరితంగా పనిచేస్తా ఉన్నది. మరి ఆ కుట్రలకు బలైతున్నది మాత్రం మొట్టమొదట అధికారులే. మరి మీ రేపటి రోజున మీరు చేసిన ఈ తప్పులన్నిటి కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ తవ్వి తోడితే ముందుగా బలయ్యేది మేమే అని చెప్పి అధికారులు మరి ఎక్కడికక్కడ జాగ్రత్త పడతా ఉన్నారు. అందుకే చూసుకున్నట్టయితే ఐఏఎస్లు ఈ 3 సంవత్సరముల కాలంలో కనీసం 3-4 సార్ల వాళ్ళ శాఖలు మారినాయి అని అంటే ఇగో ఇలాంటి ఆటంకాలు, ఇలాంటి ఇబ్బందులతోటే వాళ్ళు ఎవరైతే ఆ సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తున్నారో వాళ్ళని జరుపుకుంటా సమవాలం పెడదామని చెప్తే ఎక్కడ వాళ్ళు అక్కడ కూడా మేము ఎక్కడ కూడా ఇరికే ప్రసక్తే లేదు, నిబంధనల ప్రకారమే పోతాం అని చెప్పి చెప్తా ఉన్నారట. అయినా కూడా అదిరిస్తూ బెదిరిస్తూ మరి రేవంత్ రెడ్డి అయితే తన పనులను మాత్రం చక్కబెట్టుకుంటా ఉన్నాడనే విమర్శ కూడా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.